హాయ్ అండి. వెల్కమ్ టు ఆదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో అన్ని రకాల టిఫిన్స్‌లోకి సెట్ అయ్యే విధంగా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా సింపుల్‌గా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి. హడావిడి లేకుండా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పల్లీలు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా వేసుకొని వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగడానికి ఒక 5-6 నిమిషాల పాటు టైం పడుతుంది. చూడండి, మినపప్పు శనగపప్పు కూడా మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా వేసేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలు ఇవి చల్లారే లోపల ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోనే మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీరా, అలాగే ఒక 6 పచ్చిమిర్చి తుంపి వేస్తున్నానండి. పచ్చిమిర్చి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లిని కూడా వేసుకుందాం. అలాగే ఇందులోకి 1/2 ఇంచు అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పచ్చి వాసన పోయి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కాస్త వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. మామూలుగా కరివేపాకు తాలింపులో వేసామంటే పక్కకు తీసేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలా చట్నీలలో వేసేటప్పుడు కాస్త ఎక్కువగా వేసి వేయించి గ్రైండ్ చేశారంటే చట్నీలలో కరివేపాకు వేసినట్లు కూడా తెలియదండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా వేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. ఒకసారి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అవసరమైనన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని మనకు చట్నీ ఎంత పల్చగా కావాలో అంత పల్చగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంత పల్చగా ఉంటే సరిపోతుందండి, మరీ పల్చగా ఉండొద్దు. ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకుందాము. ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పల్లీ చట్నీలకి వేసేసుకోవడమే. ఇలా పోపుని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దోశలేకైనా ఇడ్లీలేకైనా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా జస్ట్ 5 to 10 మినిట్స్లో ఈజీగా ఈ పల్లీ చట్నీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. పెద్దగా హడావిడి అవసరం లేదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఆదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.